హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారేంటి? వీడియో ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా? ఈరోజు SR కంపెనీలో కాదు మన డ్యూటీ. మీకు తెలిసే ఉంటుంది, వైజాగ్ కైలాసపురంలో ఇన్ఆర్బిట్ మాల్ అందరికీ చాలా ఇష్టమైన మన అల్లు అర్జున్ గారి సినిమా హాల్స్ కూడా ఇక్కడే కడుతున్నారు కదా. అక్కడికి ఈరోజు వర్క్ చేయడానికి వచ్చాం. మా టీం మెంబర్స్ అందరం కలిసి SR కంపెనీలో పర్మిట్ అవ్వలేదని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మమ్మల్ని. అలానే మా తమ్ముడు అండ్ మా సూపర్వైజర్, ఒక ఇంజనీర్ సారు, ఇంకా ఒక 3 మెంబర్స్ వచ్చాం. మా టీం మెంబర్స్ అంతా కలిసి ఏం చేస్తాం, ఏంటి, ఈరోజు ఎక్కడ ఉంటాం, ఈరోజు డ్యూటీ ఎలా ఉంటుంది, ఇన్ఆర్బిట్ మాల్లో డ్యూటీ ఎలా ఉంటుంది, హెల్పర్ వర్క్ అంటే ఏంటి అని మొత్తం వివరంగా మీకు చెప్తాను. చూడండి. టోటల్గా చూసుకుంటే ఇదే ఇన్ఆర్బిట్ మాల్. మొత్తం 8 ఎకరాల్లో కడుతున్నారు. ఇతనే మన వెల్డర్ అనమాట. వెల్డర్ అన్ని ఆల్రౌండరు. ఇతను మన ఇంజనీర్ గారు. డ్రాయింగ్ కట్ చేస్తుంటారు. అన్ని వర్క్లు చూసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్ద, చూడండి. ఇగో వీళ్ళే మా టీం మెంబర్స్ అంతా కలిసి మొత్తం ఒక 40 మెంబర్స్ వచ్చాం. అంటే ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క మెంబర్ పెడతారు. పేరు బాను. హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి అందరూ కూడా. ఇతనే మనం వెల్డర్ తెలుసు కదా, మన సీట్ ఫిట్టరు, హెల్డరు అండ్ గ్యాస్ కటర్ అన్నీ అతనే. ఇతను కూడా వెల్డరే. ఇతను ఇంజనీర్ తెలుసు కదా మీకు. వీళ్ళిద్దరూ కూడా వెల్డర్లే. అతనే మా తమ్ముడు. వాళ్ళిద్దరు హెల్పర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మన SR కంపెనీ సూపర్వైజర్ దగ్గరికి వెళ్దాం మనం. అన్నయ్య కొంచెం అది బాగుంది, ఫేస్ బాగుంది. అందరూ కలిసి గ్రూప్ మెంబర్స్. ఇతనే మన నర్సింగ్ అంట. ఇన్ఆర్బిట్ మాల్లో సూపర్వైజర్, అన్ని ఇన్ఛార్జ్, అన్నీ చూసుకుంటారు టీం మెంబర్స్ని, ఎవరికేం కావాలన్నా. ఇదే 3rd ఫ్లోర్ అనమాట. ఇది పార్కింగ్ ప్లేస్. చూడండి, ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ని ల్యాండ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ఇంతలా కడతారని అనుకోలేదు ఎప్పుడు కూడా. కానీ ఈ ఇన్ఆర్బిట్ మాల్ కట్టడం కూడా చాలా మంచిదే. చాలామందికి ఉద్యోగాలన్నీ దొరికాయి. నాలాగా చదువుకోలేని వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా ఏదో ఒక విధంగా ఈ యొక్క పని చేసుకుంటూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. అలానే లోపలికి ఎంటర్ అయ్యాక ఇది 4th ఫ్లోర్. ఇందులో మేము వర్క్ చేయబోతున్నాం. ఈరోజు వర్క్ ఏం చేస్తాం ఏంటి అనేసి చూపిస్తాను. లిఫ్ట్ ఉందని ఆనందపడాలో, లేకపోతే నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆ లిఫ్ట్ పనిచేయదని తెలియక నేను బాధపడాలో తెలియట్లేదబ్బా. ఎంతో ఆ లిఫ్ట్ ఉందని చెప్పి ఎంతో ఉత్సాహంగా నడిచి వెళ్ళిపోయాను లిఫ్ట్ దగ్గరికి. తీరమాస తెలిసింది దగ్గరికి వెళ్ళాక ఆ లిఫ్ట్ పనిచేయదు అని. చూడండి ఎన్ని సామాన్లు మోస్తున్నారు. అందులో మొత్తం మాల్ చుట్టూ తిరుగుదామని చెప్పి ఒక రింగ్ వేసాను స్టార్టింగ్లోనే. చూడండి ఎంత పెద్ద, చూడండి ఆ డెకరేషన్ అనగా చాలా అంటే చాలా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ మాల్ని పెట్టారు. ఇద్దరు అమ్మాయిలు బాగున్నారా? వాళ్ళ కోసమైనా కొంచెం ఒక లైక్ చేయండి అబ్బా. ఈ మధ్యలో అంతా బాగుంది, మధ్యలో చెట్టు ఎందుకు పెట్టారో తెలియదు అబ్బా. ఆ చెట్టు ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్లో మీకు ఒక సస్పెన్స్గా ఒక విషయం చెప్తాను. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంతలో మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ ఇదే.
ఇంకా నడిచి వెళ్తున్నాం. చెప్పానుగా లిఫ్ట్ పని చేయట్లేదని. ఆ లిఫ్ట్ కోసం అని చెప్పి లిఫ్ట్ ఉందని చెప్పి ఆతృతగా నడిచి వెళ్ళిపోయాను. తీరా మాసం వెళ్ళేసరికి ఆ లిఫ్ట్ పని చేయట్లేదని తెలిసింది. సైలెంట్గా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఆ లిఫ్ట్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియక. మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి. అలానే ఇంకా ఏం చేస్తాం ఏంటని చెప్పి మీకు చెప్తాను. వీడియో వాచ్ చేయండి, చూస్తూ ఉండండి వీడియోని. ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను చేస్తాననేది మీకు తెలియదు. మధ్య మధ్యలో బాలకృష్ణ గారి లాగా నేను కూడా ఒక మధ్య ట్రై చేశాను కొన్ని బిట్లు. చూస్తూ ఉండండి. ఇదంతా కూడా నేను వర్క్ స్టార్ట్ చేయకముందే. నేను వర్క్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? వర్క్ స్టార్ట్ చేసే ముందు చూడండి ఒకసారి. వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియో ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా కాదు, జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే వీడియో. ఈ వీడియో మీరు చూస్తారని చెప్పి నేను మీకోసం వీడియో చేస్తున్నాను. మీ వర్క్ చేయాల్సిన ప్లేస్ ఇదే. దీన్నే స్టోర్ రూమ్ అంటారు. మేమైతే స్టోర్ రూమ్ అంటాం. ఏం చేయాలో ఆలోచిస్తుంటే మా వెల్డర్ వచ్చి వాటిని కట్ చేయని చెప్పి మిషన్ చేతికి ఇచ్చారు, గ్రైండింగ్ మిషన్. ఏదో అలా ట్రై చేద్దామని చెప్పి గ్రైండింగ్ మిషన్తో అలా కట్ చేశాను. అది సింపులా లేకపోతే కష్టమైనది మీకు కూడా తెలుస్తుంది. మీకు తెలిస్తే ఎవరైనా సరే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అలాగా మీకు నచ్చితే ఫాలో కూడా చేయండి. వద్దమ్మా, మీరు ఫాలో చేస్తానంటే అసలు వద్దమ్మా. ఎంతో కష్టపడి చేస్తున్నాను. నా కోసం ఒక లైక్ చేయండి చాలు. ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకేంటి మరి? ఇగో నా వెనకాల వెల్డింగ్ చేస్తున్నారుగా, అతనే మా హెడ్. మరి ఈ రోజుకైతే అతనే హెడ్. మరి అతని పేరు ఏదో పేరేంటి మర్చిపోయాను. ఈసారి వస్తాడు మీకు హాయ్ చెప్పిస్తానండి. ఇంకేంటి మరి? గ్రైండింగ్ ఎలా కొడుతుందని మరి కామెంట్ చేయట్లేదు. నా కోసమైనా సరే కామెంట్ చేయాలి కదా. ఇంతలో మా గ్యాస్ కటింగ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఎంతో కష్టపడి అలా చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అలా చేయలేము, అలా కట్ చేయలేము గ్యాస్తోనే. నేనే చాలాసార్లు ట్రై చేశాను కానీ ఎందుకులే అని చెప్పి డబ్బులు శాలరీ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి చేయడం మానేశాను. ఇంకెందుకని చెప్పి అతనికి మా ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, మరి అతని కోసం అని చెప్పి అతనికి కూడా శాలరీ కావాలి కదా. నా కోసం నేను కష్టపడితే అతని ఫ్యామిలీ కోసం అతను కష్టపడతారు కదా. ఇద్దరు డ్యూటీ చేసి నేనే ఒక శాలరీ తీసుకుంటే బాగోదు కదా అని చెప్పి ఆయన శాలరీ అతనికి ఇవ్వాలని చెప్పి ఆయనకి ఏదో పని చెప్పాలని చెప్పి మాకన్నా సీనియర్కి గ్యాస్ కటింగ్ అప్ చెప్పాను. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఎవరికైనా ఎక్స్పీరియన్సే. ఎవరు చేసే పని కూడా తక్కువగా చూడకూడదు. చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఏ పని చేసినా సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ఇంతలో మన బాలబాబు గారు గుర్తొచ్చారు. మన బాలబాబు గారు గన్న పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అలానే ఉంటుందా? కాకపోతే నేను డ్రిల్లింగ్ మిషన్ పట్టుకున్నాను, అందుకోసం చెప్తున్నా. ఆయన బాలకృష్ణ గారు కాబట్టి గన్న పట్టుకున్నారు. నేను నార్మల్ ఒక సాదా సేరిన మనిషిని కాబట్టి నేను డ్రిల్లింగ్ మిషన్ పట్టుకున్నా. డ్రిల్లింగ్ మిషన్తో కన్నాలు పెట్టడం అయితే బాగా వచ్చేయండి. చూడండి ఒకసారి ఎలా పెడతాను. ఏదో అలాగా నేర్చుకుంటున్నా. మరి కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే ఏ పనైనా సాధ్యమని అనుకుంటున్నాను. అలానే అన్ని పనుల్లో కాదులండి. మీరేం డబుల్ మీనింగ్ డైలాగ్ పెట్టకండి ఇంకా కామెంట్లో మాత్రం. నేను ఏదో సింగిల్ మీనింగ్లో పెడుతున్నాను. ఎలా చేస్తానో ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి నాకు. అలానే ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ఇనార్బిట్ మాల్లో ఎవరైనా డ్యూటీ చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పనిసరిగా ఇది ఆలకించండి. ఏంటి అంటే మీరు తప్పనిసరిగా హైటెక్కి డ్యూటీ చేద్దాము అనుకుంటే సేఫ్టీ బెల్ట్ అండ్ సేఫ్టీ షూ అండ్ సేఫ్టీ జాకెట్ అండ్ లైఫ్ స్పెక్స్ పెట్టుకొని హైటెక్కి వర్క్ చేయాల్సి వస్తుంది మీరు. అండ్ అలా అవే పెట్టుకోకుండా మీరు డ్యూటీ చేద్దాం అని అనుకుంటే
ఎడ 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 ఎడా తరిగిడ ఇని మది మది ఇగో ఈ అబ్బాయిలాగా ఉంటారు మీరు కూడా, ఎందుకంటే ఈ అందంగా ఉంటాడు కాబట్టి. ఇలాగా హీరోలా ఉండాలి కానీ కమెడియన్లా ఉండకూడదు కదా. ఎంతైనా సరే మా సూపర్వైజర్ కమెడియన్లా ఉన్నా హీరో మాత్రమే. హీరో కమెడియన్ మా సూపర్వైజర్. పేరేంటో తెలుసా? చంద్రశేఖర్ పూర్తి పేరు. ఆలకించండి. టోటల్గా ఇదే మా ఇనార్బిట్ మాల్. ఈవినింగ్ డ్యూటీ దిగిపోయే టైంలో మా వ్యాన్ బయటికి రావడానికి అని చెప్పి వేరే డ్రైవర్ పట్టుకొస్తున్నారు. ఇగో ఈ అబ్బాయి మా తమ్ముడు, చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు. బయటకు వచ్చి వ్యూ పాయింట్ చూస్తే మాత్రం భలే ఉందబ్బా. ఇనార్బిట్ మాల్ నైట్ టైం చూడడానికి బాగుంటుంది. అంటే పగలు బాగోదని కాదు, నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది. చూడడానికి అయితే లైటింగ్ గట్ట అంటే పూర్తిగా రెడీ కాలేదు కదా. పూర్తిగా రెడీ అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది కదా. ఇంతలో ఈ వెహికల్ నాకు ఇస్తారనుకున్నాను కానీ ఇవ్వరని సార్ నాకు. నేను డ్రైవ్ చేద్దాం అనుకున్నాను ఈ వెహికల్ని, కానీ నాకు ఇవ్వనని చెప్పారు. ఎందుకంటే బాబు నువ్వు తోలలేవమ్మని సార్ నన్ను. ఏం చేస్తాను, అన్నీ రావు కదా, డ్రైవర్ అంటే అన్నీ రావు కదా. నాకు ఓన్లీ ఒక కారు, వ్యాన్ అండ్ ట్రాక్టర్ ఒకటే వచ్చు. ఇంతలో మళ్ళీ బాలయ్య బాబు